అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. చొప్పదండి మండలం కోనేరుపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు గారి ఆధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటికి జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటిస్తూ ఇంటింటికి ఈ జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. శ్రీ దీపికా హాస్పిటల్ చైర్మన్, కరీంనగర్ మెడికల్ హెల్త్ వింగ్ డీసీసీ డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు గారి సహకారంతో ఈ జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సర్పంచ్ వేణుగోపాలరాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ గీత గారు, చొప్పదండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొండగట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ ఇప్ప శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీటీఓ వేణుగోపాల్ గారు, ఎంపీఓ రాజగోపాల్ రెడ్డి గారు, కాట్నపల్లి సర్పంచ్ గన్ను శ్రీనివాసరెడ్డి గారు, ఉప సర్పంచ్ తిరుపతి గారు, వార్డు సభ్యులు కనకట్ల నరేందర్ గారు, వంశిక గారు, మమత గారు, ఏపీఎం వానశ్రీ గారు, ఎస్బీఎం కోఆర్డినేటర్ రమేష్ గారు, కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను గ్రామ సర్పంచ్ వేణుగోపాలరాజు గారు సన్మానించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. గ్రామ సభ ఫ్యామిలీ ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నారు. కవర్లలో పెట్టి మొత్తం కవర్లలో వేసుకుంటూ అందరూ అవునా కదా. ప్లాస్టిక్ వాడేటువంటి ఈ ప్రాబ్లమ్స్ రావద్దు. ఆ ప్రాబ్లమ్స్ మంది ప్రజలకు హెల్ప్ చేయాలి. ఏదో ఒక విధంగా నా వల్ల మంచి జరగాలి ఇవ్వడానికి మనం ఒప్పుకోవడం జరిగింది. దాన్ని ఇక్కడ ఎంపీఓ గారికి, డాక్టర్ వెంకటేశ్వర సార్ గారికి, కాటపల్లి సర్పంచ్ గన్ను శ్రీనివాసరెడ్డి అన్న గారికి, ఎస్బీఎం రమేష్ గారికి అందరికీ ప్రత్యేక నమస్కారాలు. అలాగే మా వార్డు సభ్యులకి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా వెళ్ళి నేను డాక్టర్ వెంకటేశ్వర సార్ గారిని, సార్ మా విలేజ్కి ఇట్లా జూట్ బ్యాగులు కావాలి సార్, మీరు సహాయం చేయగలుగుతారా అడగంగానే తప్పకుండా సార్ చేస్తానని చెప్పి సార్ 200 బ్యాగుల నుంచి విలేజ్ అందరికీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు సార్. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడితే ఏమవుతుంది అనేది మనందరికీ తెలుసు. ఇప్పటి నుంచి నా వంతు ప్రయత్నంగా నేను ముందడుగు వేసి ప్లాస్టిక్ని వినియోగాన్ని ఆపేద్దామని నా వంతు ప్రయత్నంగా ఇది మొదలుపెట్టాను. దీంతో పాటు ఇప్పసిన గారు చెప్పారు, మేము అన్న శిష్యులమని చెప్పడానికి గర్వంగా ఉంది. శాసనసభ్యులు మేడిపల్లి సత్యమన్న గారు, మన ఇప్పశ్రీనన్న గారికి శిష్యరికం చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. దీంతో పాటు అడగంగానే మనకు అన్న 15 లక్షల డ్రైనేజ్ ఇచ్చారు. మళ్ళీ మీకు బాగా ఉపయోగమైంది. మన గ్రామానికి అన్న ఏది అడిగినా ఖచ్చితంగా ముందుండి పర్యావరణాన్ని కాపాడాలి, మన గ్రామాన్ని మంచిగా చూసుకోవాలన్న ఆలోచన మన దగ్గర ఉండి వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా మనం నడుచుకొని వాళ్ళకి మద్దతు ఇస్తే నిజంగా అంతకన్నా మించి మన గ్రామానికి సేవ చేయాల్సిన అవసరం ఏం లేదు. అటువంటి పాలక వర్గానికి మీ అందరి ఆశీస్సులు, మద్దతు ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ, దాంతోపాటు మన గ్రామానికి సంబంధించి ఎప్పుడు కూడా మన గౌరవ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మన కోనేరుపల్లెకి సంబంధించి ఏ పని అడిగినా తప్పకుండా ఆయన వెంటనే పని చేసుకుంటూ పెడుతుండే. వాస్తవానికి కోనేరుపల్లెను ఇవాళ వాస్తవానికి పిలుద్దాం అనుకున్నాం, కానీ గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా కరీంనగర్ పర్యటన ఉంది కాబట్టి వాస్తవం వాళ్ళు రాలేకపోయారు. తప్పకుండా కోనేరుపల్లె కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ మనం వాళ్ళకి సంబంధించిన ఏం చేసిన పనులను కూడా చేసుకుందాం. ఏదైతే కొన్ని ఏళ్ళ సమస్య కోనేరుపల్లెకు వాస్తవం కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మన ఊరికి సంబంధించిన డ్రైనేజ్ అంతా మా చేనులకు పోతుంది. మరి ఊరందరి బాధ మా బాధ కాదా అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతుంటే దాన్ని కోనేరుపల్లి సర్పంచ్ గారు ఏదైతే తమ్ముడు వేణుగోపాలరాజు గారు తీసుకొచ్చి ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోమని 15 లక్షల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయినాయి. త్వరలో పనులు కూడా నడుస్తాయి. ఒక సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి ఏదైతే కోనేరుపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అంటే ఏదైతే పాలక వర్గానికి మనం అందరం గ్రామ ప్రజలందరం కూడా మద్దతు పలికి ఈనాటి నుండి ఎట్టి పరిస్థితుల మాకు ఏదైతే వాళ్ళు సప్లై చేస్తారో ఆ జూట్ బ్యాగులనే మీరు కావాల్సిన వస్తువులు కావచ్చు, మీకు సంబంధించిన ఏది కావాలన్నా దాన్నే వాడండి. ఎందుకంటే అటువంటి నిర్ణయాలకు మనం అందరం మళ్ళీ మీరు అనుకోవచ్చు
ఆ 4 రోజులు అయిపోయినాక ఏమైనా ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటే మనం అడిగేటోళ్ళు ఎవరు అడిగారు, ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు. ఎందుకంటే మనం పాటించాలన్న ఆలోచన మనకే ఉండాలి. అయితే సర్పంచ్ రాత్రి 10 దాకా పనిచేయాల్సి వస్తుంది. అయినప్పటికీ ఇంత చిన్న గ్రామానికి మీరు విలువంగానే ఇంత చిన్న ప్రోగ్రామ్కైనా మేడం వచ్చారు కాబట్టి మనము చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వివో బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మేడం. మనము శాంక్షన్ చేయడం మొన్ననే భూమి పూజ చేసారు. మన వార్డు మెంబర్ గారు ముందుకు వచ్చారు దాన్ని కట్టడానికి. ఇస్తాము తెలిసింది వార్డు మెంబర్ గారు ముందుకు వచ్చారు. గౌరవ డాక్టర్ గారు, ఎంపీడీఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, కొండగట్టు దేవాలయ చైర్మన్ గారు, అదేవిధంగా కట్టపల్లి సర్పంచ్ గారు, అందరికీ నమస్కారాలు తెలియజేసి, వాస్తవంగా ఏంటంటే మా ఎంపీడీఓ గారు మొత్తం చెప్పారు, రమేష్ చెప్పింది. తర్వాత ఎవరు చెప్పారు అంటే కొండగట్టు దేవాలయ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పింది ఎస్పెషల్లీ. సో నేను ఒక 5 నిమిషాలు మాత్రమే చెప్తాను, అందరు బాగా చెప్పిండ్రు కాబట్టి. ఒకటి ఏంటంటే నేను ఈ గ్రామంలోకి వస్తున్నప్పుడు అనిపించింది ఏంటి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడికి వచ్చినాక కూడా చాలా ప్రశాంతంగా ఉన్నది. తర్వాత సర్పంచ్ గారు ఏమన్నారు, చిన్న గ్రామము, చింతలేని గ్రామము అనేది అర్థమైంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు కరీంనగర్, ప్యారడైజ్ విద్యా సంస్థలు కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ విద్యా సంస్థలు భగత్ నగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.